సార్ ఇందాక మీరు మన నవీన్ యాదవ్ గారిని టార్గెట్ చేశారు అన్నారు. నవీన్ యాదవ్ గారిని బీఆర్ఎస్ వాళ్ళు టార్గెట్ చేశారా, లేకపోతే సునీత గారిని కాంగ్రెస్ టార్గెట్ చేసిందా? మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ఇందాక మీరు అన్నారుగా, మీరు గెలవడానికి అంశాలు చెప్పారు. మీరు గెలవడానికి ఏ అంశాలు కలిసి వచ్చినా నేను చెప్తాను. ఇప్పుడు ఎప్పుడూ లేనిది మాగంటి గోపీనాథ్ గారి మొదటి సతీమణి కొడుకుని తీసుకొచ్చి మీరు యాగి చేశారు. ఒకటే వస్తున్నట్టు ఎలిగేషన్స్ నేను చెప్తానేనండి. తర్వాత వాళ్ళ మదర్ని తీసుకొచ్చారు. వాళ్ళ మదర్ని తీసుకొచ్చి కూడా చాలా పెంట చేశారు. అదేవిధంగా ఆయన మీద రౌడీ అని ముద్ర వేయించారు, ఆడు కూడా వేశారు. సరే మీరు కూడా ఆయన కూడా రౌడీ అని ముద్ర వేశారు, ఎవరిని గోపీనాథ్ గారి మీద కూడా. అనేక రకాలైనటువంటి అంశాలను మీరు తీసుకొచ్చి అక్కడ కూడా దాని వెనక కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ విజువల్స్లో కనపడుతుంది. అక్కడ ఉన్నటువంటి మెయిన్ కీలక కార్యకర్తలే ఉన్నారు. ఆవిడ చేత ఘోరమైనటువంటి మాటలు అనిపించారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అని చెప్పేసి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. దానికి ఏం సమాధానం చెప్తారు? రవి గారు ఎలక్షన్స్ డిక్లేర్ అయినప్పుడు వాస్తవానికి వారి ఇంటర్నల్గా ఫ్యామిలీ ఇష్యూస్కి వెళ్ళి మాట్లాడిచ్చే అసొంటి పరిస్థితి, అసొంటి పనులు కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చేయదండి. మస్ట్ థింగ్ వెరీ క్లియర్. అండ్ వాళ్ళకున్న ఫ్యామిలీ ఇంటర్నల్ క్లాష్ ఏదైతుందో వాళ్ళ కుటుంబ సభ్యులు బయటకు వచ్చి మాట్లాడారు. అది గోపీనాథ్ గారికి, ఎందుకంటే వారు చనిపోయినరు. సరే, ఆ విషయం పైన మనం ఎవరిని కూడా వ్యక్తిగతంగా ఆ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు కాబట్టి నేను ఆ ఇష్యూ గురించి మేము ఎక్కడ కూడా ప్రస్తావించలే. 1-2 సందర్భాల్లో మా పార్టీ వాళ్ళు ఎవరైనా మాట్లాడినా కూడా దాన్ని మా ముఖ్యమంత్రి గారు ఖండించారు, తప్పే అని చెప్పారు. అది 100%. ఎందుకంటే ఎవరి పర్సనల్ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అయ్యి దాని గురించి మాట్లాడాలి, ఆ రకంగా బయట పెట్టాలని ఎవరు కూడా భావించాం. వారి తల్లి స్వయాన కన్న తల్లి బయటకు వచ్చి మాట్లాడిందంటే తనకున్న ఆవేదన కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎవరో కూడా కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందని చెప్పి మాట్లాడారు. రవి గారు ఎవరో మాట్లాడిస్తే ఒక తల్లి ఆ రకంగా కొడుకు చనిపోయినాక మాట్లాడుతుందని నేనైతే అనుకోను. కొడుకు గురించి చనిపోయినాక తల్లి ఎవరో చెప్తే ఏదో పార్టీ వాళ్ళు మాట్లాడమంటే బయటకు వచ్చి మాట్లాడుతుందని నేనైతే భావించాను. మరి మీరు ఆ రకంగా భావిస్తే మరి నాకు తెలియదు. నేనైతే అట్లా ఒక తల్లి భావించేటోళ్ళకి ఆ విజ్ఞత లేదని నేను అనుకుంటాను. ఎందుకంటే తల్లి బయటకు వచ్చి మాట్లాడేదంటే గెలిపి అన్నారు కదా, గెలవడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారు. తల్లి బయటకు వచ్చి ఆ రకంగా మాట్లాడిందంటే తల్లి ఎంత బాధ అనుభవిస్తే కొడుకు చనిపోయినాక బయటకు వచ్చి ఆ రకంగా మాట్లాడుతుంది. అది ఆ తల్లికి తెలుస్తుంది ఆ బాధ ఏందో. ఇంకోటి, మొదటి వైఫ్ వచ్చి మాట్లాడింది అంటే దాని అఫీషియల్గా ఏముందో డాక్యుమెంట్స్ పరంగా వాళ్ళ అబ్బాయి మాట్లాడిందంటే అది ఆయనకి ఏం ప్రాబ్లం అయిందో, ఆయనకి ఏమనిపించిందో ఆయన బయటకు వచ్చి మాట్లాడింది. దట్ ఈస్ ప్యూర్లీ వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ. దాంట్లో కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ ఎటువంటి సంబంధం లేదు. అండ్ అదేదన్నా ఉన్నా కూడా నిజంగా కుటుంబ పెద్దగా కేటీఆర్ వాళ్ళందరూ కూడా వాళ్ళని పిలిచి మాట్లాడేటుండే. నిజంగా గోపీనాథ్ గారు అంటే మీరు అంటున్నారు కదా నవీన్ యాదవ్ రౌడీ అని ముద్ర వేసి నవీన్ యాదవ్ రౌడీ స్వయాన కేటీఆర్ మాట్లాడిండు. నవీన్ యాదవ్ గురించి కేటీఆర్ డైరెక్ట్ గా మాట్లాడిన కేటీఆర్ గురించి నేను చెప్తున్నా. అండ్ కేటీఆర్ స్పీచ్ మీరు వింటే కూడా కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటే మాగంటి సునీత గారిని గెలిపివ్వాలి అని చెప్పి మాట్లాడాడు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ సమస్యలు తీర్చే సోయి 10 ఏళ్ళు ఆయనే ఏది మన మున్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏ రోజు జూబ్లీహిల్స్ వెళ్ళలే, జూబ్లీహిల్స్ సమస్యలు పరిష్కరించలే, ఏ రోజు తీర్చలే, ఏ రోజు వెళ్ళలే. చెక్ చేసుకోండి మీరు, ఏ రోజు ఆ సమస్యలు తీర్చలే. ఈ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గానికి మళ్ళీ వాళ్ళ కుటుంబమే, మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి గానికి మళ్ళీ మంత్రి గానికి సునీత గారిని గెలిపివ్వాలని చెప్పి వాళ్ళ పాపము సునీత గారిని కూడా వీళ్ళందరూ కలిసి బలి చేశారు. ఈ ఎన్నికల్లో మాగంటి సునీత గారిని కూడా కల్వకుంట్ల కుటుంబ సమేతంగా వాళ్ళందరూ కలిసి తనను నాగం చేశారు. బయటికి రాని వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళ సొంత బెనిఫిట్స్ కోసం, వాళ్ళ ప్రయోజనాల కోసం, మళ్ళీ తన సెంటిమెంట్స్ రగిలించి ఏదైతే రాజకీయ లబ్ధి కోసమో వారి పిల్లల్ని వాడుకునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది. ప్రజలు ఇవన్నిటినీ గమనించారు. జూబ్లీహిల్స్ ప్రజలు ఇవన్నిటినీ గమనించి వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలి, బీఆర్ఎస్ పార్టీకి తగిన శాస్తి చెయ్యాలని చెప్పి భావించి అత్యధిక మెజారిటీ ఇచ్చి నవీన్ యాదవ్ ఓట్లేసి గెలిపించారు.